వృషభ రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టినటువంటి పనుల్లో కొన్ని రకాల ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంట అలాగే బయట కూడా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంత చికాకును పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఎంతో కష్టపడితే కానీ, ఎన్నో రకాల ఆలోచనలు చేస్తే కానీ మీరు ఈ వారం చేపట్టేటటువంటి పనులు ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొంత చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ధనాన్ని కొంత స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వ్యాపార నిర్వహణలో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు, సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. శ్రమతో కష్టపడటం ద్వారా మీ యొక్క విశేషమైనటువంటి ఆలోచనలంతా కూడా కొంత కదలికలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లో మీకు తెలిసినటువంటి వార్తలను విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం అనేది చాలా మంచిది. తులసీ దళములు సేకరించి విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా అవసరము.